ఎస్సీ వర్గీకరణ కోసం ఏర్పాటు చేసినటువంటి షమీమ్ అఖ్తర్ ఏకసభ్య కమిషన్ గడువును ఇంకొక నెల రోజుల పాటు దాదాపు మార్చి 10వ తారీఖు వరకు కూడా పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇక ఆ యొక్క నిర్ణయాన్ని ఎంఆర్పిఎస్ అలాగే దళిత సంఘాలన్నీ కూడా స్వాగతించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు షమీమ్ అఖ్తర్ని కలవడానికి ఏకసభ్య కమిషన్ కలవడానికి ఎంఆర్పిఎస్ నాయకులు కొంతమంది ఇక్కడికి రావడం జరిగింది. మనతో పాటుగా మాట్లాడడానికి ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ మాదిగా ఉన్నారు. అన్న, ఏంటి అసలు మీరు షమీమ్ అఖ్తర్ని గతంలో 2-3 సార్లు కలిశారు, ఈ రోజు కూడా కలవడానికి గల కారణం ఏంటి? మేము ఎస్సీ వర్గీకరణ మీద శాసనసభ ఆమోదం తెలిపిన రోజు శాసనసభ నుండి వచ్చినటువంటి నివేదికలో ఉన్నటువంటి లోపాలను గుర్తు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎస్సీ వర్గీకరణ ప్రక్రియలో చాలా లోపాలు జరిగాయి, ఆ నివేదిక అశాస్త్రీయంగా ఉంది, దానిలో జరిగిన లోపాలను సరిదిద్దే విధంగా ప్రభుత్వం చొరవ చూపడం ద్వారా మాత్రమే అన్ని కులాలకు న్యాయం జరగడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం మీరు చేసిన ఎస్సీ వర్గీకరణ ప్రక్రియలో మెజార్టీ కులాలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని మరొకసారి పరిగణనలో తీసుకొని జరిగిన లోపాలను సవరించే విధంగా, జరిగిన తప్పులను సరిదిద్దుకునే విధంగా మరొకసారి ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ ప్రక్రియను పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ గారు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ విజ్ఞప్తిని వారు పరిగణలో తీసుకొని తాను పెద్ద మనసు చేసుకొని ఇవాళ ఈ వర్గీకరణ మీద వస్తున్నటువంటి అభ్యంతరాలన్నీ పరిశీలించడం కోసం ఏకసభ్య కమిషన్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారి యొక్క కమిషన్ గడువు కాలాన్ని మరొక నెల రోజుల పాటు వారు పొడిగించడం జరిగింది. పొడిగించినందుకు వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. దాంతోపాటుగా ఈరోజు వాళ్ళు ఏదైతే కార్యాలయం ఉందో బీఆర్కే భవన్లో వాళ్ళు జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారు రావడం జరిగింది. వారికి ఈ ఎస్సీ వర్గీకరణ ప్రక్రియలో జరిగినటువంటి లోపాలను వివరించడం కోసం, జరిగిన తప్పులను వివరించడం కోసం, ఏ కులాలకు అన్యాయం జరుగుతున్నది, రిజర్వేషన్ల కేటాయింపులో ఏ విధంగా లోపం జరిగింది, అలాగే కులాల కూర్పులో ఏ విధంగా లోపాలు జరిగిందనే విషయం వాళ్ళకి స్పష్టంగా వివరించడం కోసం ఒక నివేదికను రూపొందించుకొని గౌరవనీయులు మందకృష్ణ గారి నాయకత్వంలో అలాగే వర్గీకరణ సమర్థించే అన్ని సామాజిక వర్గాల నేతలతో కలిసి ఇవాళ షమీమ్ అఖ్తర్ గారికి కలిసి ఒక నివేదికను సమర్పించడం జరిగింది. ఆ నివేదిక సమర్పించే సందర్భంగా జరిగిన లోపాలను మొత్తం క్లుప్తంగా వివరాత్మకంగా మందకృష్ణ గారి వారికి తెలియజేయడం జరిగింది. దీనిపైన వారు ముందుకెళ్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఏమన్నారు షమీమ్ అఖ్తర్ గారు? ప్రధానంగా మీరు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో ఏమేమి విషయాలను పొందుపరచడం జరిగింది, వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ప్రధానంగా రిజర్వేషన్లను కేటాయించే విషయంలో ఒక నిష్పక్షపాతమైన శాస్త్రీయ దృక్పథాన్ని వాళ్ళు ప్రదర్శించలేదనే విషయం వారి దృష్టి తీసుకోవడం జరిగింది. గ్రూప్ 1లో 1% రిజర్వేషన్లు కేటాయించడానికి 1,70,000 జనాభాను ఆధారంగా తీసుకోవడం జరిగింది. అలాగే గ్రూప్ 2లో 1% రిజర్వేషన్ కేటాయించడానికి 3,64,000 జనాభాను పరిగణలో తీసుకోవడం జరిగింది. అలాగే గ్రూప్ 3లో 3,54,000 జనాభాను పరిగణలో తీసుకోవడం జరిగింది. ఇక్కడ గ్రూప్ 1లో 1% రిజర్వేషన్ కేటాయించడానికి వెనుకబడతనం ఆధారంగా తీసుకున్నారు. గ్రూప్ 2లో రిజర్వేషన్ కేటాయించడానికి జనాభాను ఆధారంగా తీసుకున్నారు. గ్రూప్ 3లో కూడా జనాభాను ఆధారంగా తీసుకున్నాడు. 3 గ్రూపులు చేసేటప్పటికి 3 గ్రూపుల్లో అయితే వెనుకబడతనం ఆధారంగానైనా రిజర్వేషన్ల కేటాయింపు జరగాలి, లేదా జనాభా ప్రాతిపదికనైనా రిజర్వేషన్ కేటాయింపు జరగాలి. గ్రూప్ 1కి ఒకలాగా, గ్రూప్ 2కి ఒకలాగా, గ్రూప్ 3కి ఒకలాగా 3 వేరు విభిన్నమైనటువంటి కోణాలను పరిగణలో తీసుకొని కేటాయింపులు చేయడం వల్ల ఇక్కడ మాదిగలకు, అలాగే అటు నేత కాని వాళ్ళకు, అలాగే మహర్లకు, మాలదాసర్లకు, ఇక్కడ మాంగులకు, అలాగే డోర్ కులానికి, ఇట్లా అనేక ఉపకులాలకు తీవ్రంగా అన్యాయం జరగడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా మీరు గ్రూప్ 1 కేటగిరీలో 1% రిజర్వేషన్ కేటాయించిన 1,70,000 జనాభాను ఆధారంగా తీసుకున్నప్పుడు దానికి రెండింతలుగా చేసి 2,20,000 జనాభాను ఆధారంగా తీసుకొని గ్రూప్ 2లో వారికి రిజర్వేషన్ కేటాయింపు జరిగితే దాదాపు 12% రిజర్వేషన్లు మాదిగలతో పాటు మిగతా 17 కులాలకు రావడానికి అవకాశం ఉంది. లేదా ఒక 3 లక్షల జనాభాను పరిగణలో తీసుకున్న 11% రిజర్వేషన్ రావడానికి అవకాశం ఉంది. కానీ అభివృద్ధి చెందిన మెరుగైన కులాలకు 1% రిజర్వేషన్లు ఇవ్వడానికి 3,54,000 జనాభాను పరిగణలో తీసుకొని వెనుకబడ్డ మాదిగ కులానికి 1% రిజర్వేషన్ కేటాయించడానికి 3,64,000 జనాభాను పరిగణలో తీసుకొని, అంటే దాదాపు 15,000 జనాభాను ఎక్కువగా పరిగణలో తీసుకోవడం అనేది అశాస్త్రమైన విధానం. దాంట్లో జరిగిన లోపాలను సవరించి మధ్యస్థంగా రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొందిన కులాలుగా మాదిగలతో పాటు మిగతా 17 కులాలు చేర్చినప్పుడు మరి ఆ కులాలకు రిజర్వేషన్ కేటాయించే దగ్గర మధ్యస్థంగానే జనాభాను ప్రాతిపదికలు తీసుకోవాలని మేము షమీమ్ అఖ్తర్ గారికి సూచన జరిగింది. దానికి 2,60,000 జనాభాను ప్రాతిపదికను తీసుకొని 12% రిజర్వేషన్లైనా కేటాయించాలి, లేదా 3 లక్షల పరిగణలు తీసుకున్న 11% రిజర్వేషన్లైనా కేటాయించి సమన్వయం చేయాలనే ఒక ఉద్దేశాన్ని వారికి స్పష్టంగా వివరించడం జరిగింది. ఆ విషయాన్ని వారు పరిగణలు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు తెలియజెప్పడం జరిగింది. కమిషన్లు అంటేనే కాలయాపన అంటూ ఇండియా వైజ్గా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు షమీమ్ అఖ్తర్ కమిషన్ ఒకసారి ఒక రిపోర్ట్ ఇచ్చింది, మళ్ళీ దాదాపు 25 రోజుల పాటు పొడిగింపు జరిగింది. మళ్ళీ ఇది ముందు ఇంకా పొడిగింపులు జరుగుతాయి అనుకుంటున్నారా? జీవో వచ్చి మీ యొక్క పోరాటానికి ఖచ్చితంగా ముగింపు పలకడానికి దగ్గరలో ఉందనుకుంటున్నారా? నిజం చెప్పాలంటే
ఇప్పుడు జస్టిస్ షమీ అఖ్తర్ గారు ఇచ్చిన నివేదిక శాస్త్రీయబద్ధంగా హేతుబద్ధంగా అందరికీ న్యాయం జరిగే విధంగా ఉంటే ఈ సమస్య పరిష్కారం జరిగి ఉండేది. నివేదికలో లోపాలు ఉండడం వల్ల బహుశా నివేదికలలో లోపాలు ఉండడానికి కొంతమంది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మాల సోదరుల యొక్క ప్రభావం ఉందని మేము భావిస్తున్నాం. వారి ప్రభావం వలన ఈ నివేదిక నిజాయితీగా నిష్పక్షపాతంగా శాస్త్రీయంగా రాలేదనే విషయాన్ని మేము స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం. నిజంగా ఆ నివేదిక నిష్పక్షపాతంగా ఉంటే శాస్త్రీయంగా ఉంటే అన్ని కులాలు న్యాయం జరిగే ఉండే విధంగా ఉంటే ఇవాళ కమిషన్ గడువు ఒకసారి మళ్ళీ పొడిగించడానికి అవకాశం ఉండేది కాదు. దీని మీద సవరణలు చేయాల్సిన అవసరం ఉండేది కాదు. ఇవాళ సవరణలు చేయడం అనేది అన్ని వర్గాలకు అవసరం. దాంట్లో జరిగిన లోపాలను సరిదిద్దడం అన్ని వర్గాలకు అవసరం. అన్ని వర్గాల అన్ని కులాల యొక్క ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే మేము సవరణలు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇవాళ ప్రభుత్వం కమిషన్ గడువు నెల రోజులు పొడిగించింది. మార్చి 10 వరకు గడువు ఉంది. మార్చి 10 లోపు ఒక నిష్పక్షపాతమైన నివేదికను తయారు చేసి అది ప్రభుత్వానికి అందించి అందరికి న్యాయం చేసే విధంగా జస్టిస్ షమీ అఖ్తర్ కమిషన్ తన బాధ్యత నెరవేరుస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. అయితే ఈ కమిషన్ గతంలో ఏదైతే ఈ కమిషన్ బాధ్యతలు అప్పగించిన 3 నెలల వ్యవధిలోనే పనంతా పూర్తి చేసి ప్రభుత్వానికి ఏ విధంగా అయితే నివేదిక సమర్పించిందో ఇప్పుడున్న ఈ 10వ తారీఖు లోపున సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో మళ్ళీ ఎలాంటి తప్పులు పునరావృతం కాకుండా భవిష్యత్తులో మళ్ళీ ఎలాంటి సవరణలు చేయడానికి అవకాశం లేకుండా అందరికీ న్యాయం జరిగే విధంగా సంపూర్ణంగా వర్గీకరణ అమలు జరిగే విధంగా జస్టిస్ షమీ అఖ్తర్ తన కమిషన్ నివేదిక రూపొందించాలని చెప్పేసి మేము వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. వారి విషయాన్ని కూడా పరిగణన తీసుకున్నాడు. ప్రభుత్వం కూడా జస్టిస్ షమీ అఖ్తర్ గారు ఇచ్చే నివేదికల మీద సంపూర్ణంగా అధ్యయనం చేసి వారు నివేదిక ఇచ్చిన తర్వాత ఆగమేఘాల మీద దాన్ని ఆమోదించకుండా దాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని దాంట్లో ఉన్న లోటుపాట్ల మీద చర్చించిన అనంతరం దాని ద్వారా అందరికి న్యాయం జరిగే విధంగా ఒక నిర్దిష్టమైన నిర్ణయాలను తీసుకొని ఆ నిర్ణయాలను ఆమోదించి తద్వారా ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని తీసుకొచ్చి అందరికి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. వాస్తవంగా లక్ష డప్పులు వేల గొంతులు అనే కార్యక్రమాన్ని మేము శ్రీకారం చుట్టినప్పుడు లక్షల మంది కదిలి వచ్చే పరిస్థితులు అని చెప్పేసి వారి ప్రచారం జరుగుతున్న సందర్భంలో లక్షల మంది తరలి రావడానికి స్వచ్ఛందంగా సిద్ధంగా ఉన్న సమయంలో మరి ఆ పోరాటానికి ప్రభుత్వం భయపడి ఈ వర్గీకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతోనే ఇవాళ ఆగమేఘాల మీద షమీ అఖ్తర్ గారి కమిషన్ నివేదికను ఆమోదించడం, ఆ వెంటనే సబ్ కమిటీలో ఆమోదించడం, వెంటనే క్యాబినెట్లో ఆమోదించడం, వెంటనే అసెంబ్లీలో ఆమోదించడం అనేది ఇవాళ వేగవంతంగా జరిగిన ప్రక్రియ. కానీ ప్రభుత్వం కాస్త దృష్టి పెట్టి దాంట్లో లోటుపాట్లను కూడా మీద చర్చించి ఉండుంటే దాంట్లో జరిగిన తప్పులు జరిగిన సవరణల మీద కొంత దృష్టి పెట్టి ఉండుంటే ఇవాళ ఈ కమిషన్ యొక్క గడువు మరొకసారి పొడిగించడానికి అవకాశం ఉండేది కాదు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము స్పష్టంగా విజ్ఞప్తి చేస్తున్నాం. వారు మరొకసారి మనసు పెట్టి మాదిగలతో పాటు మిగతా 57 కులాల యొక్క ఆకాంక్షలను అర్థం చేసుకొని మరొకసారి కమిషన్ గడువు పెంచకుండా మరొకసారి ఎస్సీ వర్గీకరణలో ఎలాంటి దోషాలు జరగకుండా ఉండడం కోసం మీరు అన్ని విధాలుగా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ వర్గీకరణ ప్రక్రియకు ఒక న్యాయమైన ముగింపు ఇచ్చే విధంగా ముందుకు రావాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది గోవింద్ నరేష్ మాదిగ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు చెప్తున్న మాటలు. ఖచ్చితంగా షమీ అఖ్తర్ కమిషన్ పైన మాకు నమ్మకం ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. మార్చి 10వ తారీఖు తర్వాత జీవో స్పష్టంగా రాబోతున్నటువంటి ఆకాంక్షను అయితే వారు చెప్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. సమర్ పర్సన్ నవీన్తో కలిసి కాలోజీ, హైదరాబాద్.